వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. మనం ప్రస్తుతం ఉన్నాము ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఆళ్లగడ్డ. ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మీడియాతో కాదు, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలను మమేకమై ప్రజలది కలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులంతా కూడా మీడియాకు కూడా దొరకకుండా పూర్తి స్థాయిలో ప్రచారంలో నిగమైపోతున్నారు. ప్రస్తుతం మనం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్నారు. ఆళ్లగడ్డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు గంగుల నాని అలియాస్ బ్రిజేందర్ రెడ్డి. అయితే ఇక్కడ ఆళ్లగడ్డ ఇద్దరు ఫ్యామిలీలు, ఐదర్ భూమా ఫ్యామిలీ, నైదర్ గంగుల ఫ్యామిలీ. సో మరోసారి 2024లో కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి గంగుల నాని ఏ రకమైనటువంటి వ్యూహాలు ఎత్తుకెళ్ళాలనిస్తున్నారో వారి మాటలు విందాం. నమస్తే అండి. ఎట్లా ఉంది 2019-24 ఆళ్లగడ్డలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆళ్లగడ్డ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈరోజు మెయిన్ ఏదైతే మాట ఇచ్చానో తెలుగంగా లైనింగ్ పనులు కానీ, తెలుగంగా కాలువ పనులు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, 50 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అవి కాకుండా ఇంకా 95% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలో రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పినవి ఎన్నో చేశాం ప్రజలకి. ఈ 365 days 24/7 వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాతో పాటు ఉన్నారని మనం. అంటే 2019-2024 అభివృద్ధి చెందిందా? 2014-2019 అభివృద్ధి చెందిందా? 2014-19లో నాయకులు అభివృద్ధి చెందారు, ప్రాంతం అభివృద్ధి చెందలే, సామాన్య ప్రజలు అభివృద్ధి చెందారు. 2019-24లో సామాన్య ప్రజలు ప్రతి కుటుంబానికి మేలు జరిగింది, ప్రాంతం అభివృద్ధి చెందింది. సో ఆళ్లగడ్డ అంటేనే రెండు ఫ్యామిలీలు, మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి అటు భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు, ఇటు గంగుల ఫ్యామిలీ నుంచి మీరు కూడా గంగుల నానిగా మీరు కూడా బరిలో తీస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు ఇట్లనే ఉండాలి అనేది ఉందా, లేకపోతే ఈసారి మార్చే అవకాశం మనకు కనిపిస్తుందా? ఇక గంగుల ఫ్యామిలీదే ఆళ్లగడ్డ అనేది మనం తీసుకొస్తున్నారా? ఇంకా అదేవిధంగా ఉండబోతుంది రానున్న కాలంలో. ఈరోజు మేము మంచి చేసాం, ఎల్లప్పుడూ మంచి చేస్తూనే ఉన్నాం. ఈరోజు మేము దాదాపు నేను 3వ తరం నాయకుడిని. మా గ్రాండ్ ఫాదర్ గారు 1956లో సమితి ప్రెసిడెంట్ 2 టర్ములు చేశారు, 65-66 వరకు. 67లో ఆళ్లగడ్డ ఫస్ట్ టైం ఓపెన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఇండిపెండెంట్గా. దాని తర్వాత మళ్ళీ 77లో సెకండ్ టైం పోటీ చేసి గెలవడం జరిగింది. 72లో ఒకసారి ఓడిపోయారు. దాని తర్వాత మా పెదనాన్న 3 సార్లు గెలిచారు, మళ్ళీ ఎంపీగా చేశారు, రాజ్యసభ మెంబర్గా చేశారు. మా ఫాదర్ విజయ డైరీ చైర్మన్గా చేశారు, మళ్ళీ ఎమ్మెల్సీగా చేశారు, గవర్నమెంట్ విప్గా చేశారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. మేము ఎప్పుడు కూడా ప్రజల మంచి కోరే వాళ్ళమే తప్పితే ప్రజల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టాలా, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సంపాదాలని ఎప్పుడు అనుకోలేదు. మేము మంచి చేసాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం, మీకు ఈ కార్యక్రమాలు చేశాం కాబట్టి మాకు ఓటేయనని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈసారి ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. గతంలో రాజకీయాలకి ఈరోజు వీళ్ళు చేసే రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన రాజకీయాలు, వీళ్ళు చేసిన రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అంటే భిన్నంగా అంటే మీరు ఏం చెప్తారు? అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు వేరా? ఏంటి అంత ఫ్రాక్షన్ ఉన్నప్పటికీ, అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఒక మాట అనుకుంటే మాట మీద వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు కూడా పర్సనల్గా ఎవరి క్యారెక్టర్ని ఎవరు అసాసినేషన్ చేసుకునే పరిస్థితులు లేవు, ఎప్పుడూ ఆ విధంగా లేదు. ఈరోజు వాళ్ళు చేయరాని పనులన్నీ చేసి, చేయకూడని తప్పులన్నీ చేసుకొని అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి తయారవుతున్నారు. వాళ్ళు అదేదో పెద్ద గొప్పనో లేకపోతే అవతల ఏం చేయలేరో ఏమనుకుంటున్నారో అది నాకు అర్థం కావడం లేదు. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటే, ఈరోజు ఫ్రాక్షన్ ఎప్పుడైతే ఐదర్ పార్టీస్ రెచ్చగొట్టుకోకుండా సర్దుకొని వెళ్ళిపోతుంటాయో, సామరస్యంగా పోతుంటుందో అప్పుడు ఫ్రాక్షన్ అనేది తగ్గుముఖం పడుతుంది. కానీ ఒకళ్ళు రెచ్చగొడుతుంటే అదర్ పార్టీ ఎప్పుడు ఊరుకొని ఉండదు, అది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఆళ్లగడ్డలో ఒకప్పుడు ఈ ముఖ్యంగా ఈ నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ ఈ ప్రాంతాలంతా ఒక ఫ్యాక్షన్లు పెరిగి అది క్రమక్రమంగా మారుతుంది. ప్రజలు కూడా మార్పు వస్తున్నారు, ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. సో మీ మధ్య జరిగేటువంటి పోరాటం రెండు కుటుంబాల మధ్యగా చూస్తున్నారా, లేకపోతే రెండు పార్టీల మధ్య? ఈరోజు ఆ పరిస్థితులు లేవు, కుటుంబాల మధ్యలో లేదు, ఇంకోటి లేదు. ఫ్రాక్షన్ కూడా 2004లో అంతమైపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ బిహేవియర్ ఈ విధంగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా నేను రాజకీయాల్లో ఉన్నా, ఆమె లేదేమో కానీ 2012లో నేను ఎలక్షన్ చేశాను. అప్పుడు నేనున్న 14 వరకు, 14లో ఆమె వచ్చింది ఎనానిమస్ ఎమ్మెల్యేగా.
కంటెస్ట్ చేసి రాలేదు. తండ్రి చనిపోతే మంత్రి అయింది, తల్లి చనిపోతే ఎమ్మెల్యే. ఆమెకు రాజకీయం అంటే అంత అవగాహన కూడా లేదు. ఈరోజు ఆమె ఏమనుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఆ మంచిని అంతా కూడా ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఒకటి ఉంది, గ్లోబల్స్ ప్రచారం అని. చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్తూ పోతే 100 మందిలో 10 మంది అన్నా నమ్మబోరా అనేది వాళ్ళ ఆలోచన. అంతేగాని ఎక్కడా కానీ ఏ విధమైన ఒక నిజమైన ఒక నిజాన్ని చెప్పాలా, నేను ఈ ప్రాంతానికి మేలు చేశాను కాబట్టి నాకు ఓటేయండిలో, మీ ఊరికి ఒక రోడ్డు వేసా, మీ కాలేజ్ తీసుకొచ్చా, ఒక స్కూల్ కట్టించా చెప్తుంది కదా తాను. 2014 నుంచి 19 వరకు కూడా చాలా అభివృద్ధి, నేను మంత్రిగా కూడా చాలా ఏ కార్యక్రమాలు చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, నేను చెప్పా డిగ్రీ కాలేజ్ తెచ్చా, హాస్పిటల్ తెచ్చా, ఇదిగో ఇదే ఎర్రగుంటలో ఇక్కడ హాస్పిటల్ తెచ్చా, ఈ బ్రిడ్జ్ చేయించా ఎస్సీ కాలనీకి, దాదాపు 25 లక్షలు పెట్టి బీసీ కాలనీలో రోడ్లు వేయించాను, ఒక 17 లక్షలు పెట్టి మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు కృష్ణమూర్తి సార్ వాళ్ళ ఇంటి వరకు కూడా రోడ్డు వేయించాను. ఈ కార్యక్రమాలన్నీ నేను చెప్తున్నా కదా, మరి నీకు చెప్పడానికి ఏమైంది? చేసింటే రికార్డ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేశాను అనే గొప్పతనమని నాకు తెలుసుకొని ఉంటాం కదా. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మరి ఆ మాత్రం తెలియదా నీకు? ఆ మాత్రం నేను చేశాను అంటే అయిపోయిందా? చేసిన దానికి శిలాఫలకాలు ఉంటాయి, చేసిన దానికి జీవోలు ఉంటాయి, చేసిన దానికి మెదడులో మెమరీ ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను చేశాను 2014 నుంచి 2019 వరకు ఆలగడ్డలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు. సో 2019-24లో మీరు అభివృద్ధి జరిగింది అంటున్నారు. సో ఇంత అభివృద్ధి జరిగితే మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో ఏ రకమైన ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నారు, మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు? ఇప్పుడు ప్రజలు అభివృద్ధి జరిగితే ఆగిపోయేదేమి ఉండదు. ఈరోజు ఫోన్ లేని కాలం నుంచి ఈరోజు సెల్ ఫోన్ వచ్చి, సెల్ ఫోన్ నుంచి ఈరోజు ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నామో మనం చూస్తున్నాం. ఈరోజు మనం 3D దీనికి వెళ్ళిపోతున్నాం. సో అభివృద్ధి అనేది జరుగుతూనే ఉండాలి, నిరంతర ప్రక్రియ. ఈరోజు మా ప్రాంతంలో 2 కార్ల పంటలకి నీళ్ళు ఇస్తాను, 3 కార్ల పంటలకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి, అది అభివృద్ధి. మేమంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. 3 కేసీ కెనాల్, తెలుగుగంగ, అదేవిధంగా కుందు నది 3 ప్రవహించే ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాయలసీమలో అది ఆలగడ్డ. దాదాపు 2 లక్షల పైచిలుకు ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది, ఒక సైడ్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. సో ఆ రైతులకి 3 కార్ల పంటలకి నీళ్ళు ఇప్పడానికి ఏ కార్యక్రమాలు అయితే చేయాలో, కాలువలు ఆధునీకరించాలో, ఏదైతే డిస్ట్రిబ్యూటర్ని ఆధునీకరించాలో ఈ కార్యక్రమాలు చేయాలా, వాళ్ళకి నీళ్ళు అందించాలా, 3 కార్ల పంటలకి నీళ్ళు ఇచ్చే విధంగా అభివృద్ధి చేయాలా, మా ప్రాంతంలో ఒక మంచి ఆగ్రో హబ్ ఏర్పాటు చేయాలా, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన. తప్పితే ఈ అభివృద్ధి అనేది ప్రతి నిమిషం మారుతూనే ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతూనే పోవాలని నిరంతర ప్రక్రియ లాగా అని నేను కోరుకుంటా ఉన్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకి నానికే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తాను, ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి. 2019 నుంచి 24 వరకు ఆళ్లగడ్డలో ఒక్క చెదురుమదురు సంఘటన కూడా ఎంకరేజ్ చేయలేదు, ఎక్కడ జరగలేదు. ఈరోజు వాళ్ళ క్రిమినల్ హిస్టరీ మొత్తం చూస్తూ ఉన్నారు. మేము వేసిన నామినేషన్లోనే నా హిస్టరీ ఉంటుంది, వాళ్ళ హిస్టరీ ఉంటుంది. ఒకసారి తీసి చూడండి. మీరే బలవంతంగా కేసులు పెట్టారు, అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు లాస్ట్ 5 years నుంచి అనేది కూడా మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీరు కూడా వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు అని అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు హైదరాబాద్లో నన్ను కిడ్నాప్ చేయలేదు నేను కేసు పెట్టడానికి, వాళ్ళు నాకు సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళని ఎవరో నీ ఆస్తి తగాదాల్లో నువ్వు పోయి కిడ్నాప్ చేసినావు. ఈరోజు నీ ఆస్తి తగాదాల్లో పోయి నువ్వు ఏవి సుబ్బారెడ్డిని కొట్టావు. నేను చెప్పాను నీకు ఏమన్నా ఏవి సుబ్బారెడ్డిని కొట్టమని, లేకపోతే నేను చెప్పాను నువ్వు పోయి నీ బంధువుల ఆస్తులు ఆక్రమించు, గోడలు పగలగొట్టు, వాళ్ళ క్రషర్లు పగలగొట్టని నేను చెప్పాను. నువ్వు చేసుకున్నావు నీ స్వయంకృపానం, నీకు డబ్బు మీద ఉన్న ఆశతో, నీ దుర్బుద్ధితో నువ్వు చేసుకున్న దానికి ఈరోజు నువ్వు పెట్టించుకున్న కేసులు. దాంట్లో ఎక్కడన్నా ఒక కేసులో కంప్లైనెంట్ పేర్లు ఉంటాయి, ఆ కంప్లైనెంట్ పేరులో ఎక్కడన్నా నా పేరు కానీ, నా తండ్రి పేరు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేర్లు కానీ, ఎవరి పేర్లన్నా చూపి. మొత్తం నీకు సంబంధించిన వాళ్ళు, నీ బంధువులు, ఒకప్పుడు నీ కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమైన వాళ్ళు ఈరోజు ఆ కేసులు పెట్టింది మీద. మరి నేను పెట్టించానంటే ఎలా చెప్పండి? దాంట్లో అర్థం ఉందా? అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆళ్లగడ్డ ప్రజలకి తెలుసు. ఏంటంటే మైక్ ఇస్తే పూనకం వచ్చినట్టు వాగడం తప్పితే అడిగేటోళ్ళు లేడు కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. రైట్. ఈరోజు ఆళ్లగడ్డలో సంక్షేమ పథకాలే నానిని గెలిపిస్తాయా? గంగుల నాని 100%. ఈరోజు 87% పైగా ఈరోజు రాష్ట్రంలో మేము సంక్షేమ పథకాలు అందించాం. ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు అన్నిటికీ అతీతంగా ఈరోజు మేము గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి చేసాం. నా ఆఫీస్ గడప దక్కిన ప్రతి ఒక్కరికి న్యాయం చేశాను. ఈరోజు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు సొమ్ము తిన్నాం, మీ వల్ల సాయం పొందాం, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తామని వాళ్ళు చెప్పడం. కానీ కర్నూలు జిల్లాలో కొంత ఇది ఉంటుంది, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ఇక్కడికి గెలిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ మీ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు నా పరిస్థితి అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి ఈ 2.5 సంవత్సరం నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా గడప గడప కార్యక్రమం చేస్తా ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. ఓకే. అది ఎవరో కావాల్సుకొని చేసే అభియోగం తప్పితే అలాంటి అభియోగాలు ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ప్రజలకు తెలుసు కదా, 24 గంటలు ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎవరు ఉంటారు, ఫోన్లు చేస్తే ఎవరు పలుకుతారనేది ప్రజలకు తెలుసు కదా. రైట్. అంటే ఆలగడ్డ ప్రజలకి కావాల్సినవన్నీ మీరు ఇస్తారు అని అంటున్నారు. ఓ పక్కన నంద్యాల, ఓ పక్కన కర్నూలు, బిట్వీన్ ద మీరు ఉన్నారు. సో ఈ నియోజకవర్గానికి ఇంకా మీరు చేయాల్సినవి ఏమైనా మిగిలిపోయినవి ఏమైనా ఉన్నాయా? చెప్పాను కదా, ఇప్పుడు మా రైతులకు 3 కార్ల పంటలు ఇప్పించడం కానీ, ఒక ఆగ్రో హబ్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్న రోడ్లు పూర్తి చేయడం కానీ, మా హాస్పిటల్ని ఇప్పుడు 50 పడకలు చేసుకుంటాం, దాన్ని 100 పడకల హాస్పిటల్ కింద మార్చుకోవడం కానీ, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. అవి ఖచ్చితంగా చేస్తాం. కానీ ఒకవైపు బీజేపీ, జనసేన కలిసి టీడీపీతో పోటీ చేస్తున్నాయి. సో వాళ్ళ బలం ముందు మన బలం ఎంత అనే నేను ప్రశ్న. 2019లో కూడా అందరు కలిసి వచ్చారు, ఏమి కాలేదు. 2014లో కూడా కలిసి వచ్చారు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, నమ్మే పరిస్థితి ఉందా లేదా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఒకడేమో అమలుకు సాధ్యం కాదంటే, ఒకడేమో ఇవే చేస్తామని అంటుంటే, ఇంకా వాళ్ళలో వాళ్ళకే ఐక్యత లేనప్పుడు ఎవరేం చేయగలుగుతారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసా, లేకపోతే నాని ఆళ్ళగడ్డకి చూసా, ఎవరిని చూసి ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూడాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారి జెండా చూడాల్సిందే. ఇక్కడ నాని ఒక క్రెడిబిలిటీ చూసే ప్రజలు ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిది మేము లేము. నేను అభూత కల్పనలో అభూత ఇవి చెప్పను. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలిగాను. ఆయన్ని అడిగిన వెంటనే ఒక పెద్దన్న లెక్క ఈరోజు నాకు డిగ్రీ కాలేజ్ పులివెందుల తర్వాత 100% స్టాఫ్తో అలాట్ చేసింది ఈరోజు నాకు డిగ్రీ కాలేజ్ ఆళ్ళగడ్డలోనే. మరి ఆయన అన్నీ చేశాడు మా ప్రాంతానికి, మాకు మేము అడిగిన కార్యక్రమాలన్నీ ఆయన మా వెంట ఉండి నడిపించాడు. మేము అంతే విధంగా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా మా క్రెడిబిలిటీని నిలబెట్టుకుంటా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఈరోజు సేవ చేసుకుంటా ముందరికి వెళ్ళాం. కాబట్టి ఇద్దరిని చూసి ఓటేయాలని చెప్పి నేను కోరుతాను. అయితే చివరికి ఒక్కటి చెప్పండి, ఆళ్ళగడ్డ ప్రజలకి మీరు చేసేటువంటి అప్పీల్ ఏంటి? నేను ఒకటే ఆళ్ళగడ్డ ప్రజలకి నేను చేసే అప్పీల్, ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక చెదురుమదురు సంఘటన కూడా జరగకుండా మనం చూసుకున్నాం. ప్రాంతం ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఒక ప్రాంతం ప్రశాంతంగా ఉంటేనే తర్వాత అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ప్రశాంతత దిశగా మన అడుగులు పడ్డాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశాంతత ఇలానే కొనసాగి మనం డెవలప్మెంట్ వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు రేపు అత్యధిక మెజారిటీతో నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. రైట్. ఆల్ ది బెస్ట్ నానిగారు. మొత్తం మీద ఆళ్ళగడ్డని 5 ఏళ్లలో అభివృద్ధి చేశాను. సో అఖిలప్రియ చేసింది ఏమీ లేదు. ఖచ్చితంగా మరోసారి అవకాశం ఇస్తే మాత్రం ఆళ్ళగడ్డని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి గంగుల నాని అంటున్నారు. మరి ఆళ్ళగడ్డ ప్రజలు మే 13వ తారీఖున ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.